తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే పునాదులు అంటుండు. వారి కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం. దశాబ్ద కాలంగా కార్యకర్తలు కష్టాలు పడ్డారు. వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్న రుణం తీరదు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే పునాదులు అంటా ఉన్నాడు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తీన్మార్ మల్లన్న ఉండు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తల అలా పోరాటం వల్లనే, వాళ్ళ కష్టం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది అని చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చెప్పాలి కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండు కాబట్టి. సో దానికి తోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అటు ఇటు జంప్ అయినా కానీ కార్యకర్తలు కష్టపడ్డారు. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే. కానీ దానికి తోడు కార్యకర్తలకు మించిన పోరాటం మనలాంటి ప్రశ్నించే గొంతుకల పోరాటం చేసామన్నమాట దయచేసి సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు, నాయకులు కృషి ఎంతో ఉందని, రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ మాధం రజనీ కుమార్ పాల్గొన్నారు. సో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిరంట. వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించి పట్టభద్రుల అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు బరిలో ఉండబోతా ఉన్నారు, మీరు మీ పనులు చేసుకోండి ఆదేశాలు జారీ చేసేటప్పుడు సో నిన్న తీన్మార్ మల్లన్న పరకాల నియోజకవర్గానికి వెళ్ళి సో అక్కడ స్థానికులు ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే కావచ్చు, సో పరకాల ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కనుసంధానంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సో అక్కడ ఉన్న నిరుద్యోగులు కావచ్చు, సో డిగ్రీ కంప్లీట్ అయిన యువకులతోటి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోండి డిగ్రీ పూర్తయిన వాళ్ళని చెప్పి సో కొన్ని అంశాలు వాళ్ళ ముందుంచిండు. సో ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న ఉండబోతూ ఉన్నాడు. సో గతంలో కూడా ఈయన పోటీ చేసిన దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. సో ఆనాడు సరే పరిస్థితులు వేరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తుండొచ్చు కాక, కానీ ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటే ప్రజలు దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లేసారు. 3 రోజుల పాటు ఆ పోలింగ్ కౌంటింగ్ అవుతున్న సందర్భంలో పల్లా రాజేశ్వర రెడ్డికి సుక్కలుగా అనిపిస్తాయి, అరే నేను ఎక్కడ ఓడిపోతున్నా అని చెప్పి. సో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని చూడాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఆయన చట్టసభల్లో ఉంటేనే సమస్యలకు కొట్లాడవచ్చు, పరిష్కారం చూపించవచ్చు అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. సో ఈసారి మల్లన్న వైపు ఉంటారా లేకపోతే ఎటువైపు ఉంటారు అని చూడాల్సిన, దానికి తోడు అదే పట్టభద్రుల నుంచి బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా నేను కూడా పోటీ చేస్తా, మా పార్టీ సహకరించకపోయినా ఖచ్చితంగా నేను పోటీ చేస్తా అన్న ఆలోచనలో బక్కా జడ్సన్ గారు ఆయన కూడా పోటీలో ఉంటా ఉన్నాడు.